నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంది చెప్తుంటారు, ఇంటి నిర్మాణం జరగగానే వాస్తు ప్రకారం కట్టారా అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు. అసలు ఈ వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మించకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మనం గురువుగారితో మాట్లాడదాం. ఇంటి నిర్మాణం చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురువుగారు, ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అంటే ప్రారంభంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల అనేది ఒక అందరికీ డ్రీమ్. అది ప్రతి ఒక్కరికి కావాలి, అవసరం కూడాను. నిలవ నీడ అనేది ఎంత ముఖ్యమంటే అంత ముఖ్యం. అయితే ఇది మనము స్థలం తీసుకొని కడుతున్నాం. చాలామంది ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్ టైప్లో కట్టేసినవి కొంటున్నారు. అది వాళ్ళైనా కట్టాల్సిందే, నిర్మాణం చేయాల్సిందే, అమ్మే వాళ్ళైనా కానీ లేదు మనం కట్టుకునే వాళ్ళమైనా సరే మనము కరెక్ట్గా నిర్మాణం చేసుకోవాలి. అయితే ఇందులో ప్రధానంగా చెప్పాలి అంటే ఏంటంటే వాస్తు ప్రకారంగా ఇంటి నిర్మాణం అన్నది ప్రతిదీ కూడా రీజన్గా క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే అది కలకాలం నిలిచి ఉంటుంది, మనకు కలకాలం కలిసి ఉంటాము. అంతేకాకుండా ఆ ఇంటికి మనకు రుణానుబంధం అనేది శాశ్వతంగా ఉంటుంది. రుణానుబంధం అంటే మనకు ఆ ఇంట్లో శాశ్వతమైనటువంటి గృహ నివాసం, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఆ ఇంట్లో జీవనాన్ని కొనసాగించడము, అలాగే దినదినము అభివృద్ధి చెందుతూ వెళ్ళడము ఇలా ఉంటుంది. మనము వాస్తురీత్యా చూసుకునేటట్టయితే మనం నిర్మాణం చేసే ఇది ఎంత జాగ్రత్త ఉండాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకసారి నిర్మాణం చేసిన తర్వాత ఆ ఇంటిని మళ్ళీ అంటే మళ్ళీ మార్పులు చేర్పులు అని చెప్పేసి తరచూ ఒకటేమైనా రిపేర్లు అని చెప్పేసి ఇది బాగలేదు, ఇది ఇలా మార్చండి అని చెప్పేసి ఆ ఇంటిని మళ్ళీ తరచూ కొడుతూ మైనర్ వర్క్లు అంటాం కదా, అలా మళ్ళీ అన్నీ చేస్తూ ఉండడం అనేది 100% రాంగ్ అన్నమాట. ఒక్కసారి మనము ఇంటి నిర్మాణం చేశామంటే అది అందంగా ఉండాలి, అది అద్భుతమైనటువంటి వాస్తు ప్రకారంగా సుందరమైనటువంటి సమర్థవంతమైనటువంటి గృహంగానే ఉండాలి. అలాగే మనము నిర్మాణం చేపట్టే ప్రారంభం నుంచి కూడా ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాలి. ముందుగా ప్రారంభం ఏంటంటే మనము ఒక స్థలం కొనేటప్పుడు ఇల్లు నిర్మాణం చేయడానికి ఆ స్థలం అనేది 4 పక్షాలుగా చతురస్రాకం ఆకారంలో ఉందా లేదా మొదటిగా చూసుకోవాలి. రెండోది చతురస్రాకారమా, దీర్ఘ చతురస్రాకారమా, లేకపోతే ఇంకేదైనా ఆకారాలు ఉన్నప్పుడు మనము ఆ ఆకారాన్ని కూడా మనము చూసుకోవాలి. ఏ డైరెక్షన్లో అయితే, ఏ దిశలో అయితే ఏదైనా పెరుగున్నాయా ఆ స్థలము లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ 2 విధాలు ఉంటుంది. మనకు తూర్పు ఫేస్ తీసుకున్నామనుకోండి, పడమర ఫేసు స్థలము ఎక్కువ ఉండి తూర్పుకు వచ్చేటప్పటికి స్థలం తగ్గిపోయిందనుకోండి, ఆ స్థలము నిర్మాణం చేసినట్టయితే కలిసి రాదు. తూర్పు దిశ ఏమో తగ్గిపోయింది ప్లేసు, పడమర పోయేటప్పటికి పెరిగిపోయింది, ఎడల్పు పెరిగిందన్నమాట. అప్పుడేమవుతుందంటే ఆ ఆకారం అనేది పడమర పెరగడం వల్ల కలిసి రాదు, నష్టమే జరుగుతుంది. ఆ నష్టం అనేది ఏంటంటే ఆ ఇల్లు కట్టినా కూడా వాళ్ళు ఆ ఇంట్లో నివాసం ఉండలేరు, అంటే శాశ్వతంగా ఉండలేరు. మధ్యలోనే నష్టాలు కానీ కష్టాలు కానీ అధికంగా ఎక్కువైపోయేసి ఏది చేసినా కలిసి రాకపోవడం, దాన్ని మళ్ళీ మనము అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే తూర్పు ఎడల్పు ఉండి తూర్పు భాగమున పడమరకు వచ్చేటప్పటికి తగ్గిందనుకోండి, ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. తూర్పు అనేటప్పటికి 2 కోణాలలో అంటే
ఉత్తరం పక్క కానీ దక్షిణం పక్క కానీ సమానంగా పెరిగి ఉన్నట్టయితే బాగుంటుంది. లేదు ఓన్లీ ఉత్తర ఈశాన్యమే పెరిగిందనుకోండి, ఆగ్నేయం కరెక్ట్గా దక్షిణం వైపు కరెక్ట్గా ఉండిందనుకోండి, అది చాలా బాగుంటుంది, కలిసి వస్తుంది. తూర్పు పెరిగి ఉన్నప్పుడు ఎడల్పు ఉత్తర ఈశాన్యం కరెక్ట్గా మూలమట్టానికి ఉండి ఆగ్నేయం పెరిగిపోయిందనుకోండి ఎక్కువగా, అది పనికిరాదు ఆ స్థలం. అందులో మన తూర్పు పెరిగే ఉంది కదా అనుకుంటే పొరపాటు. ఆగ్నేయం మాత్రం పెరిగిపోయింది, దక్షిణ ఆగ్నేయం అంతా పెరిగిపోయింది. అది చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో నష్టాలు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు ఆ ఇంట్లో నివాసం ఉండే వాళ్ళకి. తర్వాత ఇవే కాకుండా అందరితో శత్రుత్వాలు, కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళ వ్యక్తులతో కావచ్చు, మనం అందరితోనూ మాటలు పడడం, లేదంటే అనవసరమైనటువంటి విరోధాలు, ఇలాంటివన్నీ కూడా అధికమైపోయే అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ నిత్యం గొడవలు జరుగుతూ ఉంటుంటాయన్నమాట. అందుకనేసి అది పనికిరాదు. ఇలా మనం చూసుకుంటే అదే ఉత్తరం దక్షిణం అనుకోండి, ఉత్తరం పెరిగి ఉంటే బాగానే ఉంటుంది, ఉత్తర ఈశాన్యం పెరిగినా బాగుంటుంది, ఉత్తర వాయవ్యం పెరగకూడదు. మళ్ళీ దక్షిణం తక్కువ ఉన్నా పర్వాలేదు, దక్షిణం పెరిగుండి ఉత్తరం పోయేటప్పటికి తక్కువ స్థలమైందనుకోండి, అది కూడా పనికిరాదు, కలిసి రాదు. ఇవన్నీ చాలా ఉంటుంటాయి, చూసుకోవాలి. కట్టాలి అంటే ముందుగా ఇంత చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గురుగారు, చాలా మంది అంటుంటారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చాయి, ఆ ఇంట్లోకి వెళ్ళాక అసలు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఇదైంది, ముందుగా ఆ ఇంటి యజమాని చాలా ఆరోగ్యం క్షీణించింది అంటుంటారు. అసలు ఎంతవరకు కరెక్ట్ గురుగారు? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ స్థానంలో లోపం ఉండొచ్చు, లేదా మనం కట్టిన నిర్మాణం చేసిన రెండో ఆప్షన్లో మనం నిర్మాణం చేపట్టిన ఆ యొక్క మెజర్మెంట్లో లోపం ఉండొచ్చు. ఏదో ఒకటి లోపం లేనిదే మనకు ఆ ఇంట్లో నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో లోపం ఉంది కాబట్టి ఏదో ఒక నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఆరోగ్య నష్టమా, లేదంటే ఆర్థిక నష్టమా, లేదంటే ఆ ఇంట్లో భార్యాభర్తల సఖ్యత లేక విడిపోవడాలా, తరచూ వాళ్ళకి ఎడబాటు జరుగుతూ ఉండడమా, లేదంటే సంతానం విషయంలో కలగకపోవడమా, లేదు సంతానం ఉన్నారు కానీ వాళ్ళు చెప్పిన మాట వినకపోవడమా, లేదంటే పిల్లలు కూడా వేరుపడడమా, ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక సమస్య అనేది జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆ స్థానంలో ఏదో లోపం అనేది ఉంది, దాన్ని మనము గమనించాలి. ఎవరైనా సరే ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో వాళ్లకు అభివృద్ధి అన్నది కనపడుతూ ఉంది అంటే ఆ ఇల్లు బాగుంది అని అర్థం. లేదు ఆ ఇంట్లో ఏదో ఒక నష్టం, ఒకటి పోతే ఒకటి నష్టం జరుగుతుంది అంటే ఆ ఇంటి నిర్మాణంలో కానీ ఆ స్థలంలో కానీ 100% ఏదో తెలియనటువంటి లోపం ఉంది అని అర్థం. దాన్ని మనము జాగ్రత్త పడి అప్పటికైనా తెలివిగా దాన్ని ఎలా మనము సరి చేసుకోవాలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని మాత్రమే అడిగి తెలుసుకొని దానికి తగిన పరిష్కార మార్గాన్ని ఎత్తుక్కొని చేసుకున్నట్టు అయితే ఆ నష్టం జరగకుండా ఉంటాం. అయితే మొదటిగా మీరు అన్నట్టుగా ప్రారంభమే ఎలా చేపట్టాలి, ఈ స్థలాన్ని అంతా కూడా మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఆ స్థలాన్ని మనం ప్రారంభం చేయాలి అంటే మొదటిగా ఆ ప్లేస్లో అది ఎలా ఉంది, బాగుందా బాగలేదా అన్నది మనం ఎవరిని అడగలేదు, పండితుల్ని. మనంతట మనమే తెలివిగా కూడా నడుచుకోవచ్చు ప్రతి ఒక్కరూ. ఏమిటి అంటే ఆ ప్లేస్లో మనము దున్నినట్టుగా ఆ మట్టినంతా కూడా కలదిప్పి దాంట్లో 5 పావులు అంటే 1 కిలో పావు నవధాన్యాలని మొత్తం మన ప్లేస్ అంతా కూడా చల్లేసి అందులో నీళ్లు చల్లుతూ మన ప్లేస్ అంతా కూడా నీళ్లను చల్లుతూ అలా చేస్తూ ఉంటే ఆ నవధాన్యాలన్నీ కూడా మొలక వచ్చి పంటలాగా మొత్తం అంతా పెరుగుతుంది ఏపుగా. అలా పూర్తిగా ఆ ప్లేస్లో ఈ నవధాన్యాలు అనేది పంట వచ్చిందంటే ఆ ప్లేస్ అంతా కూడా శుభప్రదంగా ఉంది అని అర్థం. రెండోది, ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా, చెడు ఉన్నా కూడా ఈ పంట పెరగడం వల్ల
ఆ ప్లేస్ అంతా కూడా పవిత్రమవుతుంది, శుభ్రమవుతుంది. ఆ ప్లేస్కి అంతా కూడా ఎనర్జీ వస్తుంది ఓకే. మొదటిగా. అప్పుడు ఆ పెరగగానే మనము ఒక ఆవు దూడ రెండింటిని తీసుకొని వచ్చి ఆ స్థలంలో వదిలిపెట్టేస్తే వచ్చిన ఆ పంటనంతా కూడా అవి బాగా తినేసి మేతమేసి అక్కడే మూత్ర విసర్జన కానీ ఆవు పంచితం అంటారు, ఆ మూత్ర విసర్జన కానీ అలాగే మలము అంటే పేడని అక్కడ పెట్టడం వల్ల ఆ ప్లేస్లో అంతా కూడా తిని పేడ వేయడం వల్ల ఆ స్థానానికంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే ఎనర్జీ, స్థానబలం అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనము ప్రశాంతంగా ఇంటిని నిర్మాణం చేసుకోవచ్చు. ఆ స్థానం అంతా కూడా మనకు పవిత్రమైంది, ఎనర్జీతో ఉంది, అలాగే స్థాన బలం కూడా ఏర్పడింది. 10,000 దోషాలైనా కూడా ఆ స్థానంలో ఉన్నటువంటి ఎటువంటి దుమ్ము, ధూళి, గాలి, శేష్టాలు ఏవైనా సరే కూడా పూర్తిగా ప్రక్షాళన జరిగిపోతాయి. ఇది కూడా మనం ఎందుకు చెయ్యాలి అనంటే, చాలామంది అప్పుడంతా కూడా పూర్వీకులు ఏంటంటే పొలాలుగా ఉండడం కానీ, వాళ్ళు ఎవరైనా వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని ఆ ప్లేస్లో, ఆ స్థానాలలో వాళ్ళను పూడ్చిపెట్టడం కానీ, అది ఏదేమైనా బొందలగడ్డి అవుతుందన్నమాట. అది అలా ఉండిపోవడం వల్ల వాళ్ళ బాడీ, స్కిన్ అంతా కూడా ఆ ప్లేస్లో నీరు కారిపోవడం వల్ల, కలిసిపోవడం వల్ల ఆ స్థానం అంతా కూడా నెగిటివ్ అంటారు, చెడు భూమి అని కూడా అంటారు. ఏమంటారు? చెడు భూమి అని కూడా అంటారు. అందుకనేసి అటువంటిది కూడా ప్రక్షాళన కావడం కోసం ఈ నవధాన్యాలని మొదటిగా మనం చేసినట్టు అయితే అది పూర్తిగా పవిత్రమైపోతుంది. అంటే ఫస్ట్ ఇలా పవిత్రం అయిపోయిన తర్వాత ఇంటి కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. రెండో విధానం, మనం ఇందాక మొదటిది డైరెక్షన్ చూసుకోవాలి స్థలము, రెండవది పవిత్రం చేసుకోవాలి, మూడో విషయానికి వచ్చేటప్పటికి మనము భూమి పూజని చెయ్యాలి. మొదటిగా భూమి పూజ అనేది కూడా ఏమిటంటే, మన ప్లేస్లో అందరూ ఏమిట్రా అంటే శంకుస్థాపన అనేది ఈశాన్యంలోనే చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వాళ్లకు తెలిసింది అది మాత్రమే. చాలా వరకు కూడా పండితులు ఈశాన్యంలోనే చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ సర్వదేవతలు ఉంటారనేది వాళ్ళ యొక్క నమ్మకం. అంతవరకే. అది మూఢనమ్మకం మాత్రమే, నమ్మకం కాదది. అవును, మూఢనమ్మకం. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అస్తు సదాశివోమే అని అందరూ కూడా సర్వదేవతలు, సకల దేవతలందరూ కూడా ఉన్నటువంటి స్థానం అది అని ఈశాన్యము అక్కడే చేయాలి అని అందరూ కూడా అనుకుంటుంటారు, అదే చేస్తుంటారు. వాస్తురీత్యా వచ్చేటప్పటికి ఈశాన్యంలో చేయకూడదు. అలా అనేసి ఏమైనా దోషం అంటే దోషమే, ఈశాన్యంలో చేయడం 100% దోషమే. ఇది చాలా మంది అదే చేస్తుంటారు కదా గురుగారు, ఈశాన్యంలోనే. అవును, అది అందరికీ తెలిసినటువంటి మూఢనమ్మకం అని చెప్పానుగా. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. అంటే ఏ దాంట్లోనైనా కూడా రైట్ మార్గంలోనే ఉండాలి. మనకు అందరూ 10 మంది చేసిందే కరెక్ట్ అని అనుకోకూడదు ప్రతి విషయంలో కూడా. ఈశాన్యంలోనూ ఎందుకు చేయకూడదు అనంటే, మనకు వాస్తు పురుషుడు అనే ఆయన నిద్రించే సమయాన్ని బట్టి అందరికీ కూడా తెలియదు కదా, ఆయన ఇప్పుడు తలాపి ఎలా పెట్టున్నాడు, పడమర తలాపి పెట్టున్నాడా, ఉత్తర తలాపి పెట్టున్నాడా, లేకపోతే ఈశాన్యమా అనేది వాళ్ళకందరికీ తెలియదు. అలాంటప్పుడు ఏమిటంటే ఈశాన్యం చేయడం వల్ల ఆయన దృష్టి అనేది ఆ శంకుస్థాపన చేసినటువంటి దానిపైన పడకూడదు. దాన్ని దృష్టి దోషం అంటారు. ఒక అమ్మాయి అందంగా ఉంటే అందరి దృష్టి పడుతుంది, కానీ అందరి దృష్టి ఎఫెక్ట్ అంటే కాదు. మళ్ళీ అందులో ఎవరైతే నెగిటివ్ పర్సన్ ఉన్నాడో అతని దృష్టి మాత్రమే ఆ అమ్మాయికి నష్టం జరుగుతుంది, కళాహీనమైపోతుంది, తను అన్ని విధాలా కూడా వాడిపోతుంది, నీరసించిపోవడము, కళాహీనమైపోవడము జరుగుతుంది.
ఆ విధంగానే ఆ వాస్తు పురుషుని యొక్క దృష్టి అనేది ఆ ఈశాన్యంలో చేసినటువంటి శంకుస్థాపన భూమి పూజ చేసేది దానిపైన దృష్టి పడినప్పుడు అది పూర్తిగా వాస్తు దోషమే అవుతుంది. అందుకనేసి ఎక్కడ చేయాలి? అందరూ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఈశాన్యం అనేదే తెలుసు కదా అని అనుకుంటారు. వాస్తుశాస్త్ర ప్రకారంగా 100% ఈశాన్యంలో వాస్తు శంకుస్థాపన భూమి పూజ చేయడం అనేది ప్రధానమైన దోషమే అవుతుంది. మిగతా ఎక్కడ చేయాలి అంటే మనం తీసుకున్నటువంటి ప్లేస్లో తూర్పు నుంచి పడమర వరకు ఎన్ని ఫీట్లు అయితే ఉందో ఒక 40 ఫీట్లు పొడవు ఉందనుకోండి, దాంట్లో మధ్య భాగం అంటే 20 ఫీట్లు మాత్రం వచ్చి మధ్య భాగం అవుతుంది. అలాగే ఎడల్పు కూడా 30 ఫీట్లు ఉందనుకోండి, దాంట్లో మధ్య భాగం తీసుకుంటే 15 ఫీట్లు అవుతుంది. ఆ మధ్య నాభి అంటారమ్మా, అదన్ని నాభి అంటే బొడ్డు, కలశ స్థాపన అంటారు. ఏమంటారు? కలశ స్థాపన, దాన్ని శంకుస్థాపన నాభిలో మాత్రమే చేయాలి. అందులో మనం శంకు అంటే ఏమిటి అంటే సండ్రకర్ర కానీ, పాలకర్ర కానీ, చందనపు కర్ర కానీ ఇలాంటివి మనము శంకులాగా ధ్వజస్తంభం అంటాం కదా గుళ్ళో, ఆ మాదిరిగా శంకు కర్రతో తయారు చేసి ఆ యొక్క కర్రని మనము నాభి స్థానంలో పెట్టి పెట్టేటప్పుడు అందులో మనం ఒక యంత్రం, వాస్తు యంత్రం అనేది పెట్టి దానిపైన ఈ కర్ర పెట్టేటప్పుడు పంచలోహాలను పెట్టి అలాగే పాదరసం కూడా పెట్టి పంచలోహాలు వీటితో పాటు కూడా నవరత్నాలు కూడా మనం పెట్టచ్చు. ఆ నవరత్నాలు ఏమిటంటే నవగ్రహాలే. ఆ నవగ్రహాలకు ప్రతిరూపాలైనటువంటి ప్రత్యక్షమైనటువంటి విలువైనటువంటివి నవరత్నాలు 9. ఈ నవరత్నాలు కూడా మనము 9 రకాలలో నవగ్రహాలు ఎలా డైరెక్షన్లో మనం ప్రతిష్ఠ చేస్తామో అదే విధంగా పెట్టాలి. వీటిని కూడా తూర్పు వచ్చేటప్పటికి వజ్రం పెట్టాలి, తర్వాత ఆగ్నేయం వచ్చేటప్పటికి ముత్యం పెట్టాలి, దక్షిణం వచ్చేటప్పటికి పగడం పెట్టాలి, నైరుతి వచ్చేటప్పటికి గోమేదకాన్ని పెట్టాలి, పడమరకు వచ్చేటప్పటికి నీలం పెట్టాలి, అది కూడా ఇంద్రనీలం పెట్టాలి, వాయువ్యంకి వెళ్ళేటప్పటికి వైడూర్యాన్ని పెట్టాలి, ఉత్తరం వచ్చేటప్పటికి కనకపుష్యరాగం పెట్టాలి, ఈశాన్యం వచ్చేటప్పటికి గరుడు పచ్చ గ్రీన్ స్టోన్ ఆకుపచ్చ రాయిని పెట్టాలి, మధ్యలో వచ్చేటప్పటికి కెంపుని పెట్టాలి. కెంపుని పెట్టి అంటే ఇదంతా పర్ఫెక్ట్గా ప్రతిదీ చేయాలి. దానిపైన శంకును పెట్టేసి ఆ శంకు చుట్టూ మనము 5 రాళ్ళు కానీ లేదంటే ఇటుకలు కానీ, లేదా అవి కాకపోతే మనకు 9 ఇటుకలు కానీ లేదా 9 రాళ్ళు కానీ ఆ యొక్క శంకు చుట్టూ సపోర్ట్గా ఇవన్నీ కూడా పెట్టేసి ప్రాణప్రతిష్ఠ. దానికి ముందుగా చెప్పాలి అంటే యంత్రాన్ని స్థాపన చేసేటప్పుడు ప్రధానం ఓం యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్. ఆ గాయత్రి యొక్క యంత్రంతో మనము వాస్తు యంత్రాన్ని స్థాపన చేస్తూ గాయత్రి మంత్రంతో పఠించాలి యంత్రానికి. అలా పఠించి ఆ యంత్ర స్థాపన చేసుకొని అప్పుడు అయిన తర్వాత అందులో మనము నవధాన్యాలు పాలు కలిపి మనము మన చేతి నుంచి వదిలేటప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అందరూ ఈ రూపాయి కాయిన్స్ అవి వదులుతారు. అలా కాకుండా రాగి నాణ్యాలు కానీ వెండి నాణ్యాలు కానీ ఇలాంటివి ఏదైనా సరే మన చేతుల్లో నుంచి ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల చేతి నుంచి కానీ చిన్నపిల్లల చేతి నుంచి కానీ లేదంటే ఒక 5 మంది ముత్తైదువుల చేతి నుంచి కానీ పాలు నవధాన్యాలు వదిలేటప్పుడు ఈ రాగి నాణ్యం కానీ కాయిన్స్ కానీ లేదంటే రాగి కాయిన్స్ లేని పక్షాన రాగి ఏదైనా ముక్కలు తీసుకొని వాళ్ళ చేతి నుంచి అందులో వదిలేయాలి. వదిలినప్పుడు ఆ 5 మంది పిల్లలైనా పర్వాలేదు, చిన్నపిల్లలు లేదా 5 మంది ముత్తైదువులైనటువంటి వాళ్ళైనా పర్వాలేదు, అలా చేస్తే ఆ శంకుస్థాపనకి పరిపూర్ణమైనటువంటి శక్తి ఏర్పడుతుంది.
ఓకే. నాభి స్థానంలో మాత్రమే ఇది అది. చేయాలి. అప్పుడు వాస్తు పురుషుడే కాదు, ఎటువంటి దృష్టి దోషాలు కూడా పని చేయవు, వాటి ప్రభావం నష్టం జరగదు. ఓకే. అది నాభి అన్నమాట. నాభి అంటే ఆయన దృష్టి పడదనమాట బొడ్డు నాభి స్థానంలో. ఇది వాస్తు శాస్త్ర రీత్యా మనం చేయవలసిన విధి విధానం. అందరూ ఏం చేస్తుంటారంటే ఈశాన్యం అని చెప్పేసి ఈశాన్యంలో చేసుకుంటూ ఉంటారు. దానిపైన ఆయన దృష్టి పడిందనుకోండి, ఆ ఇంటి నిర్మాణం ఆగిపోయే అవకాశమే ఉంది. ఇంటి నిర్మాణమే ఆగిపోయే అవకాశమే ఉంది. ప్రారంభంలో కావచ్చు, లేదా మధ్యలోనే నిలిచిపోవడం కావచ్చు, ఇలా లేదా బాగా ఆటంకాలు ఒడిదుడుకులు జరుగుతూ ఇంటి నిర్మాణం కాస్త సంవత్సరం లోపలే మనము ఆ ఇంటిని పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయాల్సినటువంటి వాళ్ళము, అది కాస్త 2-3 ఏళ్ళు 5 ఏళ్ళైనా కూడా అలాగే సాగుతూనే ఉంటుంది నత్తనడకన. ఇది ప్రధానంగా వాస్తు మనం చేయవలసిన అటువంటి పరిహారం. తర్వాత ఇది చేసిన తర్వాత వెంటనే బావి అంటాము. ఆ బావిని కాస్త ఇప్పుడు మనం ఏంటంటే బోరుగా మార్చుకున్నాం. అవును. టెక్నాలజీ బోరుగా మార్చుకున్నాం. బోరైనా బావే, బావైనా బోరే. బావి ఏంటంటే పెద్దగా మనం నిర్మాణం చేసేవాళ్ళం, తవ్వేవాళ్ళము. ఇప్పుడు అది కాస్త ఏమైందంటే ఒక 6 అంగుళాల్లో 9 అంగుళాల్లోనో 12 అంగుళాల్లోనో ఆ బోరుని మనము వేసుకుంటున్నాం. అది రెండోది. ఈ శంకుస్థాపన అయిన తర్వాత ఈశాన్యంలోనే ఈ యొక్క బోరు వేయాలి. ఆ బోరు వేసే ముందు కూడా మనము గంగకు సంబంధించి పూజ చేసుకొని, ఎందుకంటే ప్రారంభంలో గంగాదేవినే మనం పూజించాలి. ఆ గంగాదేవిని మనము పూజ చేసుకొని ఆ యొక్క బోరు వేసినట్టు అయితే తప్పకుండా నీళ్లు 100% పడతాయి. అది కూడా చాలామంది పడలేదు అని అంటూ ఉంటారు. ఇది చుట్టుపక్కల మనకు పచ్చగా ఎక్కడైనా సరే చెట్లు ఉన్నాయా, మన ఇంటి చుట్టూ ఎక్కడైనా సరే పచ్చగా అంటే వేప చెట్లు కావచ్చు, లేదంటే రాగి చెట్లు కావచ్చు, లేదా ఇతరత్ర ఏ చెట్లైనా కూడా పచ్చగా పెరిగి బాగా ఉన్నాయి అంటే అక్కడ నీళ్ళు అయితే 100% ఉన్నాయి అని అర్థం. ఓకే. అది మనము మొదటిగా 100% మనకు వాటర్ ఉన్నాయి అనేది మెసేజ్. ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటేనే ఆ చెట్టు బ్రతుకుతుంది. నీళ్లు లేకపోతే అక్కడ చుట్టుపక్కల చెట్లు బ్రతకలేవు. అది ముందుగా మనం గమనించుకోవాలి. నీళ్లు పడలేదు అనంటే పొరపాటు. అంటే మనం వేయడం పాయింట్ అంటారు దాన్ని. ఏమిటి పాయింట్? ఆ పాయింట్ అనేది ఏంటంటే నీళ్లు వెళ్ళే కేటు, జాడ, అలజడి మనము చెవు పెట్టి రాత్రి వేళ బోర్ పాయింట్ కూడా కనుక్కోవచ్చు. మనము చెవును భూమికి ఆనిచ్చి పనుకున్నట్టయితే మనకు ఆ నీటి అలజడులు రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీళ్లు పారుతున్న గలగలలు చప్పుళ్ళు మనకి వినపడతాయి. వినపడినప్పుడు అక్కడ బోరు వేస్తే 100% నీళ్లు పడతాయి. ఎండాకాలంలో కూడా సమ్మర్లో కూడా నీళ్లు పుష్టిగా నీళ్లు పడతాయి. అందులో మనము మన జాతక ప్రకారంగా ఇంటి కొలతల మెజర్మెంట్ ఎంత అవుతే చూసుకొని అందంగా ప్రహరీ నిర్మాణం చేసుకోవాలి. ముందు ప్రహరీ నిర్మాణం ఎందుకు చేపట్టాలి అంటే చుట్టుపక్కల ఎటువంటి ఆటుపోట్లు లేకుండా, ఈదిపోట్లు కానీ, ఏదైనా చెట్లు కానీ, బయట బావులు కానీ, కోనేరులు కానీ, లేదంటే చెరువులు కానీ, ఏదైనా మహా వృక్షాలు లాంటివి కానీ వాటిని పోటు లేకుండా ప్రహరీ నిర్మాణం చేసుకోవడం వల్ల ఆ తర్వాత ఇంటి లోపల ఇల్లు నిర్మాణం చేసినట్టయితే అద్భుతంగా ఆ ఇంటి నిర్మాణం అనేది సక్రమంగా సమయానుకూలంగా ఏ ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మనం ప్రారంభించినటువంటి సమయ ప్రకారంగా మనకు సమయానుకూలంగా ధనం అనేది ఆర్థిక పరంగా కలిసి వస్తూ ఉంటుంది. మనం కొద్దిగా కట్టాలనుకున్న వాళ్ళు ఇంకా కూడా పెద్దగా అందంగాను నిర్మాణం చేసుకొని పూర్తి చేసి ఆ ఇంట్లో మనం గృహప్రవేశం చేసినట్టయితే జీవితకాలము మనకు ఆ ఇంట్లో ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మనం ప్రశాంతంగా ప్రతి పనిని కూడా చేసుకోగలుగుతాము. ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా సర్వసంపదం అంటే మనం ఏ పని చేసినా కూడా 3 పువ్వులు 6 కాయల్లా అభివృద్ధి చెందుతూ ఉంటాము.
మనకు బయటంతా కూడా తిరిగి మళ్ళీ ఆ ఇంటికి స్వేచ్ఛగా ప్రశాంతంగా రాగలుగుతూ ఉంటాము. ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను, అభివృద్ధి పరంగాను 3 విధాలు కూడా శాశ్వతమైనటువంటి అభివృద్ధి అనేది ఆ ఇంట్లో ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే వాస్తురీత్యా ఇంటి నిర్మాణం చేపట్టాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి చాలా ఉపయోగపడుతుంది మీరు చెప్పిన విషయాలు. వాస్తురీత్యా లేకపోతే అసలు ఎలాంటి నష్టాలు వస్తాయి, అసలు వాస్తు ప్రకారం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యం అనేది కూడా చాలా బాగా తెలియజేశారు. అవునండి. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.